गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी निर्नुकन्या प्रवाहवतु। ओम शांति शांति शांति। अर्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणी। అందరికీ నమస్కారం। ఈరోజు క్లాసు మనం దైవాసుర సంపద్విభాగ యోగంలో దైవీ గుణములు ఎలా ఉండాలి, మనలో ఎలా పెంచుకోవాలి, దైవీ గుణముల వలన మనలో ఉన్నటువంటి దైవత్వం ఏ విధంగా వ్యక్తపరచుకుంటాము అనేది స్పష్టంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడికి ఉపదేశం ఇచ్చారు. భగవద్గీత పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథం అన్నప్పటి నుంచి చదువుతున్నాను. మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ చెప్పబడినటువంటి పాజిటివ్ లక్షణాలని మనం వాడుకోవాలి. తర్వాత ఆసురీ గుణములు కూడా చెప్పారు ఇదే చాప్టర్లో. అలాంటివి ఏమైనా ఉంటే మనలో వాటిని వదిలించుకోవాలి. కనుక ఏ లక్షణములను పెంచుకోవాలి, ఏ లక్షణములను వదిలించుకోవాలి, ఈ రెండు కూడా మనకు తెలిసి ఉండాలి. మనలో ఉన్నటువంటి దైవీ గుణములు బాగా కనుక పెంచుకుంటే మనము దైవత్వానికి దగ్గర అవుతాం. అంటే మనలో దైవము అలా స్థిరపడిపోతాడు. అదే ఆసురీ గుణములు పెంచుకుంటే ఆసురీ సంపద పెరుగుతుంది, అసురుల యొక్క లక్షణాలు మనకి చాలా వస్తాయి. వీటిని మనం నిరంతరం సాధన చేయాలి. ప్రతి గుణాన్ని మనం మధ్యలో అనుకుంటూ ఆ గుణాన్ని మనలో ఉందా లేదా, లేదు, నేను పెంచుకోవటం ఎట్లా. తర్వాత ఆసురీ గుణాలు చెప్తాను, అవి ఉన్నాయా, వాటిని ఉంటే వాటిని పంపించుకోవటం ఎట్లా, బయటికి తోసేయాలి ఆసురీ గుణాలు. ఎప్పుడైతే మనలో దైవీ గుణాలు పెరుగుతాయో మనలో ఉన్నటువంటి దైవము వ్యక్తమవుతూ ఉంటాడు. కొంతమందిని చూడండి, మనం చూడంగానే బా ఆయన ఎంత చక్కగా ఉంటారండి, దైవమే మానుష రూపంలో దిగి వచ్చిందిగా అని అనుకుంటూ ఉంటాం. షిరిడి సాయిబాబా గురించి మనం ఎక్కువ ఆ పాయింట్ అనుకుంటూ ఉంటాం, దైవమే మానుష రూపంలో వచ్చింది. అలా చాలా మంది దైవము మానుష రూపంలో చాలా మందిని చూడవచ్చు. అదేంటండి నేను కూడా కావచ్చా అని అడిగితే మీరు కూడా కావచ్చు. ఏం చేస్తే అవుతారు అంటే ఈ దైవీ గుణాలను పెంచుకుంటూ అవుతారు. మధ్యలో ఉన్నటువంటి దైవీ గుణాలు మళ్ళీ ఒక్కసారి ఒక్కొక్కటే రిమైండ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే కానీ ఇవి కంప్లీట్గా తెలియదు. ఫియర్లెస్నెస్ మొదటిది, భయము లేకుండుట. తర్వాత తనలోని అన్వయ వ్యతిరేక శక్తులను నడుమ సామ్యము చెడిపోకుండా చూచుట. అంటే పాజిటివ్ నెగటివ్ వర్సెస్ లో మధ్యలో ఒక బ్యాలెన్స్ చేసుకోవడం. తర్వాత క్రమ పద్ధతిలో జ్ఞానం ఆర్జించి తన యందు యోగము చెందినట్లు చూసుకుంటా. దీన్ని జ్ఞాన యోగము అంటారు. అంటే ఇంటిగ్రేషన్ త్రూ నాలెడ్జ్ ఇంటూ సింథసిస్, ఇది తెలుసుకోవటం. అంటే పాజిటివ్గా ఆలోచించడం. తర్వాత తనకు కలిగిన దానిలో వేరొక వ్యక్తికి ప్రేమపూర్వకముగా సమర్పించగలుగుట, దాన్ని దానము అన్నారు. చారిటీ అని ఇంకో గుణం చెప్పారు. తనపై బాహ్య విషయం లేవు ప్రభావము చూపకుండానట్లుట, దాన్ని దమము అన్నారు. సెల్ఫ్ కంట్రోల్ అని చెప్పారు. తనకు ఫలితమును ఆశింపకుండా చేయు మంచి పనిని యజ్ఞము అన్నారు. దాన్ని ఇంపర్సనల్ వర్క్, అంటే నాకు పర్సనల్గా వ్యక్తిగతంగా ఏమిటి లాభం అని ఆలోచించకుండా మంచి పనిని నలుగురు కోసం చేయటం, దాన్ని ఇంపర్సనల్ వర్క్ అన్నారు. వేద శాస్త్ర గ్రంథములను నిత్యము మననము చేసుకొనుట, దీనిని స్వాధ్యాయము అని చెప్పారు. తర్వాత తనలోని జ్ఞానాగ్ని, ప్రాణాగ్ని, దక్షిణాగ్ని, ఈ మూడు అగ్నులను ప్రజ్వలింపజేసి వారిని సద్వినియోగం చేసుకునుట
దీనినే తపస్సు అని చెప్పారు. మనస్సు చేత, మాట చేత, కర్మ చేత ఏ జీవిని బాధింపకుండుట, అహింస, నాన్ వైలెన్స్. అది కూడా మనం నేర్చుకోవాలి. సత్యం అవసరము కొరకు కాక స్వభావముగా మార్చుకుంటా, దీని ట్రూత్ఫుల్నెస్ అని చెప్పారు. కోపము తనలో నిలవై ఉండకుండుట, అంటే అవసరం ఉన్నప్పుడు కోపాన్ని తెచ్చుకుని అభినయించాలి, కోపాన్ని అనుభూతి చెందకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రోధము, కామం తర్వాత క్రోధమే మనిషిని చాలా భస్మీపట్లం చేస్తుంది, కోపం ఎక్కువ ఉంటే. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు. చాలా స్పష్టంగా చెప్పారు మన శతకారులు. తర్వాత తనకున్నది తనకు ఆవశ్యకమైనను మంచి పనికి సమర్పణ చేయగలుగుట అని త్యాగము అన్నారు. అంటే స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్, అది కూడా డెవలప్ చేసుకోవాలి. ఎట్టి సన్నివేశం నందు చికాకు పడకుండా ఉండగలుగుట, దీన్ని శాంతి అని చెప్పారు. లివింగ్ ఇన్ పీస్ అని ఇంగ్లీష్ లో చెప్పారు. తన ఎడలు కానీ ఇతరుల ఎడలు కానీ దుర్బుద్ధి లేకుండుట, తన యందు కూడా ఉండకూడదు, వేరే వాళ్ళ మీద కూడా మనకి దుర్బుద్ధి అనేదే పనికిరాదు. సర్వజీవుల ఎడలను దయ కలిగి ఉండుట, దయ అంటే జాలి చూపడం కాదు, దీన్ని మనకన్నా హీన స్థితిలో ఉన్నాడని మనం భావించకూడదు. ఓకే, అట్టుగా దయ చూపటానగా అవతల వ్యక్తి తనతో సమానుడని గ్రహించి తన వంతు సహాయము తాను చేయుట. తర్వాత 16వ గుణం, ఏ విషయమునందును ఆవశ్యకతను మించి ఆసక్తి లేకుండుట, నాన్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు. ఎవరితో ఎట్టి పరిస్థితుల్లోనైనా మృదువుగా ప్రవర్తింపగలుగుట, దాన్ని మార్దవం అన్నారు. నోట్లోంచి మాట వస్తే పరుషంగా రాకూడదు, చాలా సాఫ్ట్ గా ఉండాలి. అవతల వ్యక్తి తిడుతుంటే కూడా మనకి చాలా ఆనందం కలగాలి, ఎంత బాగా తిడుతున్నారండి అని అనగలగాలి. అటువంటి ఒక స్థితిని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఇవాళ మనం కొత్త గుణాలు చెప్పుకున్నాం. తన యందు ఎంత స్వల్పమైన దోషములను గమనించి సిగ్గుపడగలుగుట, తాను ఎంత మహాకార్యం సాధించినను అది తన యందలి దైవీ ప్రకృతి వలన సాధ్యపడినదే కానీ తన స్వంతము కాదని గ్రహించి ఒదిగి ప్రవర్తించుట, దీనిని ఉచిత లజ్జ అని పిలుస్తారు. ఏదైనా మన ద్వారా ఒక మంచి కార్యం జరిగింది అనుకోండి, నేనే చేశాను, నా వల్ల అయింది అనే భావన లేకుండా పరమాత్ముని యొక్క కృప వలన ఆ కార్యము మన ద్వారా సాధింపబడినది, మనం చేయలేదు. మనల్ని ఒక మీడియంగా ఎంచుకొని భగవంతుడే ఆ కార్యాన్ని మన ద్వారా చేయించాడు. మనం ఎవరికో సహాయం చేసాం అనుకోండి, నేను కాబట్టి సహాయం చేశాను అనుకోకూడదు, మన ద్వారా సహాయము జరిగింది. ఆ జరగడానికి మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు పరమ గురువులు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు మంచి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. ఆ మంచి వాళ్ళ రిక్రూట్మెంట్ లో మనం జాగ్రత్తగా గనక ఉంటే గనక మనల్ని రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి అటువంటి ఒక స్థితిని మనం డెవలప్ చేసుకోవాలి. నిరంతరం జరగాలి ఈ పని, ఒకసారి కాదు. ఈ కార్యక్రమం అన్నీ కూడా, ఈ దైవీ గుణాలన్నీ కూడా ఎప్పటికీ డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. ఓకే, నెక్స్ట్, భగవంతుని దైవీ ప్రకృతి వలన సాధ్యపడినదే కానీ మన వల్ల కాదు. తర్వాత కొంచెం దోషం ఉన్నా సరే మనం చేసిన దాంట్లో గమనించి సిగ్గుపడాలి. ఓ, నేను పొరపాటుని ఇలా చేశాను, దాన్ని నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటాను, ఇది నా వల్ల తప్పైంది అని ఎప్పటికప్పుడు సిగ్గుపడి వాటిని కరెక్ట్ చేసుకోగలగటం. ఓకే, నెక్స్ట్, చాపల్యము లేకుండుట అంటే ఏంటి? అనవసరమైన కుతూహలము లేకుండా. కొంతమంది ప్రతి దాంట్లోనూ వేలు పెడుతూ ఉంటారు. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో వెళ్తారు. ఏమిటంటే ఏదో కుతూహలం, ఏదో చెప్పాలనే తాపత్రయం, ఏదో అవుతోంది చూడాలి, వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు. అంటే గుర్తుపెట్టుకోండి, ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరొద్దు. మీ అవసరం ఉంటే వాళ్ళు నేను పిలుస్తారు, పిలిచినప్పుడు పార్టిసిపేట్ చేయాలి. మళ్ళీ పిలిచినప్పుడు పార్టిసిపేట్ చేయకుండా ఉండకూడదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అనే కుతూహలం మనకు అక్కర్లేదు. ఆ సమయం కూడా మనం మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎదుటనున్న కర్తవ్యం ఎడల మనస్సు ప్రవర్తించడం అని జరిగిన వాని గురించి, జరగబో వాని గురించి ఆలోచించుట కుతూహలం అనబడును.
మనకి 3 కాలాలు ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఎప్పుడు ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి. పాస్ట్ లో ఏమైందో, రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో అనే కుతూహలం మనకు అక్కర్లా. ఇప్పుడు కనుక మనం కర్తవ్యాన్ని జాగ్రత్తగా చేస్తే రేపు ఏమవుతుందన్న కుతూహలం మనకు అక్కర్లేదు. రేపటి రిజల్ట్ ఆటోమేటిక్ గా బాగుంటుంది. ఈ పూట అన్నం ఎక్కువ తింటే రేపు రిజల్ట్ కడుపు నొప్పి వస్తుంది. అదేం మనకి ప్రత్యేకమైన దీని ప్రక్రియ ఏం అక్కర్లేదు. దానికి మనం ఈరోజు చేసిన దానికి రేపు రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో, ఆయన ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, పిల్లలకు పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయో, లేదా ప్రెగ్నెంట్ అయితే కనుక ఆడపిల్లను మగపిల్లను ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో, ఇలా కొంతమంది చూడండి నిరంతరం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. కుతూహలం అది అవసరము లేదు. కొంతమంది చూడండి ఎంతకాలం బతుకుంటానో ఏమో అని వెళ్ళి జ్యోతిష్ శాస్త్రం దగ్గరికి వెళ్ళి, సార్ నా ఆయుష్ ఎంత చెప్పండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అసలు అవసరం లేదు. ఎన్నాళ్ళు బతికినా ఎన్నాళ్ళు బతకపోయినా మనకు సంబంధమే లేదు. ఈరోజు నా కర్తవ్యం ఏంటి చేసేస్తాను, పడుకున్న రాత్రి రేపొద్దున ఏమవుతుందో మనకు అనవసరం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ, మనం పెంచుకోవాల్సినటువంటి క్వాలిటీ. కాబట్టి చాపల్యం అంటారు దీన్ని. ఆ చాపల్యం ఉండకూడదు. ఓకే, ఇలా ఉన్న వాళ్ళు ఏమవుతుంది, తమ శక్తి సామర్థ్యాల్ని కాలాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. ఇట్టి చాపల్యము లేదా కుతూహలము తనకు అంటకుండుట దైవీ గుణాల్లో. ఈ చాపల్యం కుతూహలం మనకి అంటకుండా జాగ్రత్త పడాలి. వస్తోందని తెలిస్తే దాన్ని అవాయిడ్ చేయాలి. ఈ గుణములను తెలుసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, గుణాలు ఏవి ఉండాలి ఏవి ఉండకూడదో మనం తెలుసుకుంటే కనుక వాటిని జాగ్రత్తగా గమనించి వాటిని పోగొట్టుకోవాలి. చెడ్డవైతే పోగొట్టుకోవాలి, మంచివైతే పెంచుకోవాలి. ఇది దైవాసుర సంపత్తి విభాగ యోగం యొక్క ప్రత్యేకత. ఎంత స్పష్టంగా ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పింది. అదే మన యొక్క పర్సనాలిటీ లేదా వ్యక్తిత్వమును వికసింప చేసుకొనుట పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అది భగవద్గీతను మించిన గ్రంథం లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అనేక మంది ఫారిన్ ఆథర్స్ గోల్డెన్ బుక్కులు రాశారు. అవి చదువుతూ ఉంటాం. అది కాదు చదవాల్సింది. భగవద్గీత చదివితే చాలు వ్యక్తిత్వ వికాసం అద్భుతంగా జరుగుతుంది. కొన్ని దేశాల్లో భగవద్గీతను ఒక సబ్జెక్ట్ గా చేశారు. మన దేశంలో కూడా త్వరలో వస్తుంది. కాబట్టి ఇలాంటి జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా, చాపల్యము లేదా కుతూహలం అంటకుండా జాగ్రత్తగా దైవీ గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. 20వ క్వాలిటీ, తనలోని తానను వెలుగు తన స్వభావముచే మాటుపడి ఉండదు. తన స్వభావం పరిశుద్ధము చేసుకున్న కొలది తన ఎందలి తేజస్సు బయటకు వచ్చును. తన చుట్టూనున్న వారిని ఆకర్షించి వారికి సుఖమును శాంతిని ప్రసాదించున్నది తాను అను తేజస్సే. ఇది కలిగి ఉండుట దివ్య లక్షణాల్లో ఒక లక్షణం. మనలోనే తనలోని తాను అను వెలుగు, మనందరం కూడా వెలుగు స్వరూపులు. ఏమిటా వెలుగు? తానే. అయితే ఆ తాను అనే వెలుగు స్వభావము చేత కప్పబడి ఉంటుంది. ఆ స్వభావం దాన్ని మూసేస్తుంది. ఇప్పుడు మాటి మాటికి ఆ లోపల ఉన్నవాడు నేను 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 బయటకు వస్తుంటాడు కదా, అది వాడి స్వభావం. ఆ స్వభావం చేత కప్పబడినటువంటి వెలుగుని మనం గనక స్వభావాన్ని పరిశుద్ధం చేసుకుంటే, స్వభావాన్ని జాగ్రత్తగా మనం శుద్ధి కనుక చేసుకుంటే ఏమవుతుంది? అప్పుడు ఈ చుట్టూ ఉన్నటువంటి ఆవరణలో ఉన్న మలినం తొలగిపోతుంది. మలినం తొలగిపోతే లోపల ఉన్నటువంటి వెలుగు బయటికి కనిపిస్తుంది. పూర్వకాలం లాంతరిని వాడేవాళ్ళం. దానికి ఒక చిమ్నీ ఉండేది, గ్లాస్. కొంచెం పెంచామంటే ఒత్తి కనుక పెంచామంటే మొత్తం నల్లగా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ దాన్ని తీసి శుభ్రం చేసి అప్పుడు మళ్ళీ పెడితే వెలుగు బయటకు వస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి ఒత్తి వెలుగు మనం, ఆ మసి ఏర్పడుతుందే ఆ మసి స్వభావం, దాన్ని మనం చక్కగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా కనుక తనలోని తేజస్సు కనుక బయటకు వస్తే ఆ తేజస్సు ఏం చేస్తుంది? తన చుట్టూ ఉన్న వారిని ఆకర్షిస్తుంది.
కొంతమంది దగ్గరికి మనం వెళ్ళడానికి చాలా ఇష్టపడతాం, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతాం, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడడానికి ఇష్టపడతాం. కారణం ఏంటి? తనలోని తేజస్సే. కొంతమంది చూడంగానే ఎంత వెలుగు ఉంటుంది చూడండి వాళ్ళ ఫేసుల్లో. ఆ వెలుగు మనం మన స్వభావం చేత కప్పబెట్టేస్తున్నాం, మూసేస్తున్నాం. దాని నుంచి బయటపడాలి. బయటపడి ఆ వెలుగు స్వరూపులుగా మనం బయటకి కనపడాలి. కాబట్టి అట్లా వెలుగు గనుక వస్తే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఆకర్షించి వాళ్ళకి సుఖమును, శాంతిని మనం ప్రసాదించగలము. ఆ తేజస్సే ప్రసాదిస్తుంది. ఇలాంటి తేజస్సుని కలిగి ఉండడం కూడా దైవీ సంపద లేదా దివ్య లక్షణాల్లో ఒక లక్షణము అని భగవానుడు ఇక్కడ చెప్పి ఉన్నాడు. 21వ లక్షణం క్షమ. చాలా ముఖ్యమైన లక్షణం. ఇందులో అన్ని ముఖ్యమైన లక్షణాలే, ఏది కాదని లేదు. క్షమ అంటే ఓర్పు, ఓర్మి. చాలా క్షమ కలిగి ఉండాలి. కొంతమంది నుండి గాయ గాయ మన ఎగురుతూ ఉంటారు, కొంచెం కూడా ఓర్పు ఉండదు. ప్రతి దానికి టెన్షన్, ఒక రకమైన ఘర్షణ, నరాలు తెగిపోయేంత ఒక అరుపులు, కేకలు ఉంటారు. ఏమిటో ఎందుకు? ఏదో అయిపోతుంది, ఏదో నష్టపోతున్నాం. మనిషికి ఒక భయం ఏమిటో తెలియనటువంటి ఫస్ట్ లక్షణం ఫియర్లెస్నెస్. ఇందులో మీరు ఒక్కొక్క గుణాన్ని కనుక పెంచుకుంటూ పోతే అచ్చం దైవీతత్వం మనలో నిలబడిపోతుంది. అలా నిలబడగలగాలి. కాబట్టి క్షమ లేదా ఓరిమి కలిగి ఉండుట. ఈ ఓరిమి ఎప్పుడు భగవంతుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. వీడికి క్షమ ఉందా లేదా అని పరీక్షిస్తూ ఉంటాడు. క్షమ ఉంది అనేది ఎలా తెలుస్తుంది, లేదు అనేది ఎలా తెలుస్తుంది అంటే సన్నివేశాల్లో కానీ తనకు నచ్చనివి గమనించినప్పుడు సహింపగలిగి ఉండుట. చుట్టూ వ్యక్తుల్లో కానీ సన్నివేశాల్లో కానీ మనకు నచ్చనివి కొన్ని జరుగుతూ ఉంటాయి. నచ్చని వ్యక్తులు కనబడుతూ ఉంటారు, నచ్చని విషయాలు ఉంటాయి. వాటిని గమనిస్తూ మనం ఒకే విధమైనటువంటి స్థితిని మెయింటైన్ చేస్తే దాన్ని క్షమ అంటారు. ఓరిమి కలిగి ఉండటం. వెంటనే రియాక్ట్ కావద్దు. వ్యక్తుల ఎడల కానీ సన్నివేశముల ఎడల కానీ మనం వెంటనే ప్రతిక్రియను చూపరాదు. దాన్నే క్షమ అంటారు. క్షమించేయాలి. వాళ్ళు పొరపాటున తిట్టారు, క్షమ, నెక్స్ట్ అయిపోయింది, తర్వాత ఏంటి అని అలా క్షమ అనే క్వాలిటీని మనం కలిగి ఉండాలి. నచ్చనివి కలిగించినప్పుడు క్షమ అంటే మనలో ఉన్న భావాల్ని తొక్కిపెట్టడం కాదు, ఎదుటివారి అందరి ప్రేమచే ఓర్మి కలిగి ఉంటా. వాళ్ళ నుంచి మనం ప్రేమను పొంది మనం క్షమను చూపించాలి. అణిచిపెడితే భావావేశాల్ని బ్లడ్ ప్రెషర్ వస్తుంది, నరాలు చిట్లిపోతాయి, బ్రెయిన్ హ్యామరేజ్ వస్తుంది. ఇవన్నీ అణిచిపెట్టడం వల్ల వచ్చేది. అణిచిపెట్టరాదు. ప్రేమ, పరమ ప్రేమని మనం పొంది ఉండాలి. అవతల వాళ్ళ నుంచి కూడా అదే స్వీకరించాలి. ఇది క్షమ అనేది 21వ గుణం. 22వ గుణం ఏం చెప్తున్నారు? తన యందు తాను నిలబడి ఉండుటను ధృతి లేక ధైర్యం అంటారు. మనం చాలా వరకు ఇతరుల మీద ఆధారపడి ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు భగవద్గీతలో? తన మీద తాను ఆధారపడి ఉండుట, దాన్ని ధైర్యము లేదా ధృతి అంటారు. ఎప్పుడైతే మన మీద మనం ఆధారపడ్డామో అవతల వ్యక్తులు చేసేటటువంటి చేష్టలు మనల్ని ఇబ్బంది పెట్టవు. ఇప్పుడు నేను సపోర్ట్ ఇస్తాను వచ్చి టక్కున వెళ్ళిపోతాడు, అప్పుడు మనం కింద పడిపోతాం. కాబట్టి ఇక్కడ తన యందు తాను నిలబడి ఉంటాను ధృతి లేక ధైర్యం అంటారు. తనకు ధైర్యము కలుగుటకు ఏనినైనను ఆలంబనగా తీసుకోవడం సామాన్యుల పద్ధతి. ఏదో సపోర్ట్ తీసుకోవడం జనరల్ గా అందరూ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ సపోర్ట్ని ఆలంబనం పోగానే మళ్ళీ దుఃఖం కలుగుతుంది, అప్పుడు ధైర్యం అనేది పోతుంది. ఇది సరి కావాలంటే ఇతరుల మీద ఆధారపడటం అనేసి తన మీద తాను ఆధారపడి ఉండుట. మనలో కనుక ఈ గుణాన్ని పెంచుకున్నాం అంటే ధృతి లేదా ధైర్యం హాయిగా ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడి ఉండడానికి మనం కంటిన్యూ చేస్తే దుఃఖమే తప్పితే సుఖము లేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి గుణం. తర్వాత
శౌచము. శౌచం అంటే 23వ లక్షణం శౌచము అనగా శుభ్రత. ఈ శుభ్రత 2 రకాలు. ఆంతరంగిక శుభ్రత, బహిర్గతముగా శుభ్రత. సబాహ్య అభ్యంతర శుచి. పుండరీకాక్షుని తలుచుకుంటే మనం పుండరీకాక్ష 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 అంటే మనకి బాహ్య అభ్యంతర, బయట లోపల 2 శుచి కూడా కలుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం అనుకున్న వాళ్ళకి శౌచము చాలా ముఖ్యము. శుచిత్వము కలిగి ఉండుట. ఈ శుచిత్వము మానసికంగా శుచిత్వం ఉండాలి, భౌతికంగా శుచిత్వం ఉండాలి. శుచిత్వం అని చెప్పి మళ్ళీ బాగా కడిగిందే కడిగి, తుడిచిందో తుడిచి, స్నానాలు చేసిందే చేసి, అది శుచిత్వం బాహ్యము. అది టూ మచ్గా ఉండకూడదు. ఏది టూ మచ్గా ఉండకూడదు. అతి సర్వత్ర వ్యర్థయే నతు బ్రహ్మ విషయే అని చాలా స్పష్టంగా చెప్పారు. శౌచము అనగా శుభ్రత. తన ఇల్లు, పరిశ్రమలు, తన శరీరము అన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం. అది గుర్తుపెట్టుకోండి. దీన్ని దైవీ లక్షణం అంటారు. ఈ శుభ్రతపై చాలా ఎక్కువ జాగ్రత్త ఉన్నవాడు 10 సార్లు కాళ్ళు కొడుక్కోవటం, మనం ఓసిడి అంటాం, అర్సనికం ఆల్బం హోమియోపతిలో వేస్తే చాలా కేసులు క్యూర్ అయినాయి. ఈ ఓవర్ క్లీన్లీనెస్, అడిగిందే కడుగుతాడు, చెయ్యి మళ్ళీ డౌట్, మళ్ళీ వెళ్ళి కడుక్కొచ్చుకుంటాడు. తాను అపరిశుభ్రంగా ఉన్నాడనే భావన మనసులో బాగా నాటుకొని పోయి ఉన్నవాడు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూనే ఉంటాడు. అంటే వాడు యాక్చువల్గా ఎక్కువ మాలిన్యాన్ని స్మరిస్తూ ఉంటాడు. నాకు మట్టి ఉందండి, చేతిలో మట్టి ఉందండి, బాగాలేదండి, ఇది బాగాలేదు, వాతావరణం బాగాలేదు, ఇల్లు బాగాలేదు, ఇది పక్క బాగాలేదు, బాగాలేని దాని గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాడు. అంటే శుభ్రతను కాదు, వాడు అపరిశుభ్రతను ఎక్కువ స్మరిస్తున్నాడు. అట్లా కాకుండా శుభ్రము కనుక మనస్సులో ఉంటే కనుక ఆటోమేటిక్ గా శుభ్రతను తాను నిర్వహించుకోవడానికి అవుతుంది. ఇది కూడా ఒక మానసిక లక్షణం. హోమియోపతిలో ఓవర్గా క్లీన్ గా ఉండే వాళ్ళకి అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అంటారు, ఓసిడి. దానికి మంచి మందులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి తన యందు తాను శుభ్రంగా ఉన్నవాడు ఎప్పటికీ కూడా శుభ్రంగా ఉంటాడు, శుచితో ఉంటాడు. అలా ఉంటే గాని, భౌతికమైన శుచి ఉంటే గాని మానసికమైనటువంటి శౌచము సాధ్యం కాదు. మానసిక శౌచం ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఇతరుల ఎడల చెడు తలంపు కలగకుండా ఉండుట. వాడు పాడైపోవాలి, వీడు పాడైపోవాలి అనే ఒక చిన్న ఆలోచన కూడా రాకూడదు. ఎప్పుడు హాయిగా ఉంటాం అంతే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది సూత్రం. లోకా సమస్త సుఖినో భవంతు. అది పెద్దలు మనకి ఇచ్చినటువంటి మంత్రం. అందరూ బాగుండాలి. మనకు పరిచయమైన వాడు బాగుండాలి, పరిచయం కాని వాడు బాగుండకూడదు. మనల్ని తిట్టిన వాడు పాడైపోవాలి, మనల్ని మోసం చేసిన వాడు పాడైపోవాలి. ఎందుకు పాడైపోవాలి? నువ్వు మోసపోయినావు పలానా వాడి చేతులు అంటే అది ఇదివరకు జన్మకు సంబంధించిన ఒక అకౌంట్ ఏదో ఉంటుంది. ఆ అకౌంట్ కొద్దిగా టాలీ కావడానికి కానీ ఆ రకమైనటువంటి పరిస్థితులు ప్రకృతి కల్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడన్నా 100 రూపాయల నోటు జారి పడిపోయిందని ఏడవద్దు. జారి పడిపోయిందో ఎవరికో రుణం ఉంటుంది, అది వెళ్ళిపోయాడు అంతవరకు. ఎందుకంటే వాడు దొరకాలి మనకి. 100 రూపాయల రుణం ఎవరికో ఉంటే ఆ 100 రూపాయల రుణం తెచ్చుకొని ఎవరికో తెలియదు కాబట్టి వెతుక్కొని ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అందరూ బాగుండాలనే భావన ఎప్పటికీ కలిగి ఉండాలి. ఇతరుల గురించినటువంటి చెడు తలంపులు కూడా చేయకూడదు. అది 23వ లక్షణం. 24వ లక్షణం తనకు మేలు జరిగిన చోట కీడు తలపెట్టకుండుట. ఎవరైనా మనకి మంచి చేస్తే కనుక వాళ్ళ గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ కీడు తలపెట్టకూడదు. అంటే మనకు అపకారం చేసిన వాడి ఎడల కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో కీడు తలపెట్టకూడదు. వాడికి అంతే కావాలండి, వాడు పాడైపోవాలంతే అనే మాట అనకూడదు. వాడి స్కీమ్ వాడికి ఉంది. వాడు ఇంతకుముందు చేసిన పాప పుణ్య కర్మ ఫలితాల ప్రకారం మనకు అనిపిస్తుంటాడు. అది మనం కాదు కరెక్ట్ చేస్తాడు. చిత్రగుప్తుడు ఉన్నాడు, వాడు మెయింటైన్ చేస్తాడు అకౌంట్ అంతా. మనం అందుకని అవతల వాడు పాడైపోవాలి అనే మాట మన నోటి నుంచి రాకూడదు. వాడు ఇంతకుముందు చేసినటువంటి మంచి చెడుల పుణ్యపాప కర్మల ఫలితంగా ఈ దేహం వచ్చింది, ఈ పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి అదేమి మనం ఆలోచించకుండా మనం అందరూ బాగుండాలి అని కోరుకోవటం. కాబట్టి అందరికీ మేలు
జరగాలి, కీడు తలపెట్టకూడదు. ఇది 24వ లక్షణం. 25వ లక్షణం అభిమానము, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. కంపల్సరీగా అభిమానం ఉండాలి. అది దురభిమానం కాకూడదు, మరి ఓవర్గా ఉండకూడదు. ఓవర్గా ఉండడానికి తేడా ఏమిటంటే తాను ముఖ్యము అనుకుంటూ అభిమానం, ఆయన తన యందు తనకి మంచి నమ్మకం కలిగి నేను బాగా చేస్తానండి ఈ పని అనడం అభిమానం. నేనే చేస్తాను ఇంకెవరు చేయరు అనడాన్ని దురభిమానం అంటారు. అంటే నేనే ముఖ్యము, మిగతా వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళు అనుకోవడం దురభిమానము. నేను చేయగలను అనడం అభిమానం. ఇది 24 లక్షణాలని దైవీ గుణాలుగా ఇచ్చాడు భగవంతుడు. వీటిని నిరంతరము స్మరిస్తూ ఉండాలి. నిత్యము మన యొక్క జీవితంలో ఒక భాగం అయిపోవాలని. అప్పుడు మనకి చాలా బాగుంటుంది లైఫ్. ఒక్కొక్కటే పెంచుకోండి. 24 లక్షణాలు ఒక రోజులో వచ్చేసి మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ 0 అయిపోకూడదు. నెమ్మదిగా సాధన ద్వారా ఒక్కొక్కటి లక్షణాలను పెంచుకుంటూ వెళ్తూ ప్రతిదాన్ని మనం గమనిస్తూ వెళ్ళాలి. అంటే మనకు వచ్చినటువంటి దైవీ లక్షణాన్ని కూడా మనం గమనించాలి. మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలను కూడా గమనించి పోగొట్టుకోవాలి. మాస్టర్ సిడిడి గారి యోగం మొత్తం గమనిక అనే 4 అక్షరాలు. నేనేం చెప్పారు, నమస్కారం మాస్టర్ సిడిడి అనుకొని లోపల ఏం జరుగుతున్నదో లోతట్టున జరుగుతున్నది గమనించము అని చెప్పారు. ఈ మొత్తం చాప్టరు 16వ అధ్యాయంలో ఈ దైవీ గుణాలు 24 గుణాలు చెప్పాడు. అవి మనలో ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఏ విధంగా వాటిని పెంచుకోవాలి, కొన్ని తుంచుకోవాలి. కొన్ని చెడు గుణాలు మనకు కలిగినప్పుడు వాటిని కాన్షియస్ గా పోగొట్టుకోవాలి. ఇది కనుక మనం ప్రాక్టీస్ చేస్తే కొంతమంది డౌట్ వస్తుంది, ఎలా సాధ్యమేనా ఇది? ఇన్ని చెప్పారు, 1, 2 కాదు 24 చెప్పారు, సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎందుకు సాధ్యము? అసాధ్యమైనవి ఏవి చెప్పలేదు. నిత్య జీవితంలో మన స్వభావం అనుసరించి మనం ప్రవర్తించే తీరులో మార్పు తెచ్చుకుంటే, మన స్వభావంలో మార్పు తెచ్చుకుంటే ఈ 24 గుణాలు మనం చాలా చక్కగా చేసుకోవచ్చు. అన్ని కూడా దైవీ గుణములు, దివ్య సంపద అంటారు, దివ్య లక్షణములు అంటారు. ఈ సంపద మనం డెవలప్ చేసుకోవాలి. మామూలు మనం సంపాదించే సంపద, డబ్బులు లేదా ఆస్తులు అన్ని కరిగిపోతాయి, ఏవి కూడా మనం తీసుకుపోలేం. తల్లి గర్భము నుండి ధనము తేడబడు, వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు. లక్షాధికారి అయిన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. ఉత్తమార్జన చేసి విర్రవీగుటయే కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. ఇలా మనకి దూర్జటి కళాశ్రీ నరసింహస్వామి శతకంలో దుష్ట సంహార నరసింహ దురిత దూర ఆయన చెప్పాడు. పాపములను పోగొట్టే, దూరం చేసే నరసింహస్వామికి మనం ప్రార్థించాలి. ఇందులో ఆయన చెప్పాడు, మనకి ఇట్లాంటి దైవీ గుణములు మాత్రమే వచ్చే జన్మకి మనతో పాటు వస్తాయి. మనం సంపాదించిన డబ్బులు ఏవి మనతో చాలా స్పష్టంగా చెప్పారు. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన వాళ్ళు కూడా అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళు తీసుకోలేదు. కానీ ఈ దైవీ గుణాలని మనం పెంచుకుంటే, మన స్వభావాన్ని చక్కగా కనుక మెరుగుదిద్దుకుంటే వచ్చే జన్మలో ఇదే స్వభావంతో పుడతాం. కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ సాధన ముందుకెళ్తుంది. కొంతమంది చూడండి, చాలా చిన్న వయస్సులోనే చాలా బాగా సాధన చేస్తుంటారు. వాడికి అప్పటి నుంచే దైవీ భక్తి వస్తుంది. అంటే అప్పుడు వచ్చింది కాదు అది, ఇంతకు ముందు జన్మలో కొంత సాధన చేసి తన యొక్క ఆయుష్ తీరిపోవటం వలన దేహమును విడిచి మళ్ళీ జన్మించినా కూడా అప్పటి వరకు తాను చేసినటువంటి సాధన గుర్తుండడం వలన అక్కడి నుంచి మొదలెడతాడు. 24లో కనీసం 12 నేర్చుకున్నాం అనుకోండి, 12తో నెక్స్ట్ జన్మ స్టార్ట్ అవుతుంది. అంటే 12 వచ్చేసినాయి కదా, దాని గురించి మనం వర్రీ అవ్వక్కర్లేదు. మిగతా 12 నేర్చుకోవడం ఇది నిరంతరము జరగాల్సిన ప్రక్రియ.
ప్రతిరోజు జరగాల్సిన ప్రక్రియ. ఉదయం లేస్తూనే మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు నేను ఒక దైవీ గుణాన్ని పెంచుకుంటాను. ఇవాళ వరకు నాలో స్థిరపడి ఉన్నటువంటి దైవీ గుణములు ఏమేమి ఉన్నాయి, వాటిని ఏ విధంగా నేను డెవలప్ చేసుకోవాలి, ఫర్దర్గా నేను ఎలా ఎక్కువ చేసుకోవాలి దైవీ సంపదను అని ఆలోచిస్తే కనుక చాలా వరకు మనకి సంపదను పెంచుకోవడానికి అవకాశం ఉంది. నిజమైన సంపద ఈ దైవీ సంపద మాత్రమే. ఆసురీ సంపదను పెంచుకుంటే మనలో ఉన్నటువంటి శక్తులు తగ్గిపోతాయి. చాలా ఆసురీ సంపద ఉన్నవాళ్ళు మనం చూస్తుంటాం. విపరీతమైన కోపం, విపరీతమైనటువంటి, నేను చెప్తాను ఆసురీ లక్షణాలు కూడా ఇందులోనే భగవంతుడు చెప్పాడు. వాటి గురించి కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఈ చాప్టర్ అయిపోయే లోపల, దైవాసుర సంపద విభాగం అయిపోయే లోపల మనకి ఖచ్చితంగా తెలుస్తాయి ఏ గుణాలు మంచివి, ఏ గుణాలు మంచివి కావు. శ్రద్ధగా వినాలి, పాయింట్స్ రాసుకోవాలి. ఏదో అలా వినేస్తే కొంచెంసేపటి మనిషికి మరపు సహజం, మర్చిపోతాం. అంటే కాకుండా నేను 1-2 సార్లు రిపీట్ చేస్తున్నాను. కారణం మీకు రాసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాను. ఆ రాసుకున్నవి ప్రతిరోజు మననం చేసుకోవాలి. చేసుకుంటే మనలో స్థిరపడతాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, ఇవన్నీ కూడా దివ్యత్వము ప్రధానముగా గల జన్మ కలిగిన వారిలో కనిపించు లక్షణములు. దివ్యత్వము ప్రధానముగా కలిగి ఉన్న వారిలో కనిపించేటటువంటి లక్షణములు. అర్జున, నీవు దివ్య లక్షణముల మూలముగా జన్మించిన వాడవు. అర్జునుడు దివ్య లక్షణముల మూలంగా జన్మించాడు. లేకపోతే పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క సంపర్కము దొరకదు. మామూలు మన మధ్య తిరుగుతున్నటువంటి ఒక మంచి వ్యక్తిని కలవాలంటేనే ఎంతో ప్రయత్నం చేస్తే కానీ వెళ్ళలేము. ఒక దైవీ దర్శనం కోసం మనం వెళ్తే, దైవ దర్శనం కోసం ఆ దైవం యొక్క అనుమతి లేనిదే మనకి దర్శనము లభించదు. కాబట్టి అర్జునుడు చెబుతున్నాడు, నైనా నువ్వు ఇప్పటికే దివ్యమైనటువంటి లక్షణముల మూలంగా జన్మించావు కాబట్టి నీకు ఇటువంటి చక్కటి అవకాశం దొరికింది. దుఃఖమునున్నది దివ్య లక్షణములో లక్షణం కాదు. కాబట్టి ఇంతవరకు నీవు పడుచున్న దుఃఖమునకు కారణము లేదు. ఒకటో చాప్టర్ నుంచి దుఃఖం మొదలెట్టాడు ఆయన. నేను చేయని యుద్ధం అంటాడు, నా వల్ల కాదు అంటాడు. ఎదుర్కొన్నా ఉన్నవాళ్ళంతా నా వాళ్లే అంటాడు. వాళ్ళందరినీ నేను చంపేసి ఏం చేయను అంటాడు. ఎవరిని రాజ్యం చేయను, చచ్చిపోయే శవాల మీద చేయనా అని అడుగుతాడు. శ్రీకృష్ణుడు తెలియదండి ఇవన్నీ విషయాలు. నువ్వు అట్లాంటి దైవీ సంపద కలిగిన వాడివి, మళ్ళీ జన్మించావు, అటువంటి దివ్య లక్షణాలు ఉన్నాయి. అటువంటి నీవు ఇటువంటి భయపడటం లేదా పారిపోవటము, దుఃఖపడటము చేయకూడదు. ఎందుకంటే దుఃఖము ఆసురీ గుణమే గాని దైవీ గుణము కాదు. ధృతి, ధైర్యము దైవీ గుణము. ధైర్యంగా మన కర్తవ్యం మనం చేసుకుంటూ వెళ్ళడమే. ప్రతిరోజు మనకి ఇవ్వబడినటువంటి పనిని మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్తే మనకు తెలియకుండానే మనలో దైవీ సంపద బాగా పెరుగుతుంది. ఆ పెరుగుతున్నటువంటి దైవీ సంపదను ఇంకా బాగా పెంచుకొని మనం దాంట్లో కనుక మనం ఆరితేరగలిగితే అద్భుతమైనటువంటి ఒక అవకాశం మనకి లభిస్తుంది. ఈ జన్మలో మనం పోయిన జన్మ నుంచి క్యారీ ఓవర్ చేసుకున్న దైవీ గుణములను ఈ జన్మలో తిరిగి మనం ప్రయత్నం చేత పెంచుకోవచ్చును. ఈ దైవీ గుణాలు కూడా కేవలం ఒక గుణంగా కాకుండా అది మన స్వభావంగా మారాలి. మన నేచురల్ అయిపోవాలి. ఆయన ఎప్పుడు చూసినా అంతేనండి, ఎప్పుడు సత్యమే మాట్లాడతాడు, వేరే మాట్లాడు. సత్యం మాట్లాడటం అనేది తన జీవితంలో ఒక భాగం అయిపోయింది సత్యహరిశ్చంద్రుడు. కాబట్టి అబద్ధం చెప్పంటే చెప్పడు, నాకు అక్కర్లేదంటాడు. ఎన్ని కష్టాలైనా పడతాను నేను, కానీ కష్టాలు పోగొట్టుకోవడం కోసం నేను అబద్ధం చెప్పను అంటాడు. కనుక అటువంటి ఒక స్థితిని మనం పొందగలగాలి. అప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి దైవీ గుణములన్నీ కూడా మనలో ఒక పార్ట్ అయిపోతాయి, మనతో మన స్వభావంగా మారిపోతాయి. ఒక్కసారి స్వభావమే దైవీ స్వభావంగా మారితే మనమే దైవము.
దైవం ఎక్కడో లేడు, ఎక్కడో వెతుకుంటే దొరకడు. కారణము మనమే దైవం. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దుఃఖపడవద్దు, దుఃఖము దైవీ గుణము కాదు, కాబట్టి నువ్వు దుఃఖపడటంలో అర్థం లేదు. కానీ ఇక్కడ మరొక విషయం బాగా గమనించాలి. అంతటి వాడు కూడా, అర్జునుడు అంతటి వాడు కూడా దుఃఖపడ్డాడు, రాముల వారు దుఃఖపడ్డాడు, ధర్మరాజు దుఃఖపడ్డాడు. ఏమిటి కారణం? దైవీ గుణము మాటున పడిపోయింది, ఆసురీ గుణము పైకి వచ్చింది. అదే కనుక మనం అవేర్నెస్ ఉంటే, ఇదేమిటి నాకు ఆసురీ గుణం వస్తోంది, నేను దైవీ గుణ సంపద కదా ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు ఈ ఆసురీ గుణం ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక మనం కొంత ప్రయత్నం చేత తెలుసుకోగలిగితే కనుక ఆసురీ గుణము పారిపోతుంది, మనలో ఉండే దైవీ గుణము మనలో నిలబడుతుంది. ఎక్కువ దైవీ గుణాలని పెంచుకోవటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆసురీ గుణములన్నీ పోతాయి. ఆసురీ గుణములను పారదోలటకు ప్రయత్నం చేయరాదు. ఒక చెడ్డ అలవాటుని మానేయడానికి ప్రయత్నం చేయకూడదు. దాని ప్లేస్ లో ఒక మంచి గుణాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి మంచి గుణములు అలవాటు పడతాయి. ఒక చెడ్డ అలవాటుని మానేయడం కోసం ఇంకో చెడ్డ అలవాటుని మనము అలవాటు చేసుకోకూడదు. నేను ఆ చెడ్డదని తెలుసు, దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ దాన్ని పోగొట్టుకోవడం కాదు. ఒక మంచి గుణాన్ని ప్రాక్టీస్ చేయడం ప్రయత్నం చేయాలి, కానీ చెడ్డ గుణాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే దాన్నే స్మరిస్తున్నాం అని అర్థం. వాటి వల్ల పోదు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, ఇటువంటి దైవీ గుణాల్ని మనం బాగా పెంచుకుందాం, నిరంతర సాధన చేద్దాం. జీవితం చాలా చిన్నదండి, ఎన్నాళ్ళు బతుకుతాం గ్యారంటీ లేదు. ఉండగా ఇటువంటి ఒక చక్కటి పుస్తకాలు చదువుకొని భగవంతుడి యొక్క మెసేజ్, సందేశం, అది మాస్టర్ గారు చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే భాషలో భగవద్గీతని మనకి ఇచ్చారు. శంఖారావము అనే పుస్తకం ద్వారా మాస్టర్ గారు కమెంటరీ రాశారు, దాన్నే మనం చదువుకుంటున్నాం. ఇది అధ్యయనం చేయటం వల్ల మనలో దైవీ గుణాలు బాగా పెరుగుతాయి. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయండి ఏది కాదు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. అంతటి మృగరాజైనా లేచి వేటాడితేనే కడుపు నిండుతుంది, అంతేగాని ఏ లేడి పిల్ల వచ్చి మృగరాజా ఆకలేస్తుందా నన్ను తినే అని దాని నోట్లో తలకాయ పెట్టదు. ఇది ప్రకృతి యొక్క నియమం. మనకి అటువంటి ఒక తెలిసినప్పుడు మన విషయము, మనం దాని ఎడల విపరీతమైనటువంటి సాధన చేయాలి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సాధన అనేది నిరంతరం కొనసాగాలి. 5 నిమిషాలు సాధన చేసి 10 నిమిషాలు మానేసి అట్లా ఉండదు. సాధన నిరంతరము సాధనను కొనసాగించాలి. అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక్క దైవము గుర్తించడం ప్రారంభించాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఉన్నటువంటి దైవీ గుణములు పెరుగుతాయి. మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం 7:15 మళ్ళీ కలుద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. స్వస్తి.